యాక్టివ్గా ఉండాలి, అందరూ యాక్టివ్గా ఉండాలి. సీను చూడద్దు. ఎవ్రీవన్, మనం ఈ రోజు మాట్లాడుకునేది రోనిన్ 225cc వెహికల్. సీసిన్ వెహికల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు. సో ఈ వెహికల్ వచ్చేసి మేజర్ రైడింగ్ పవర్ఫుల్ ఇంజిన్ గురించి మాట్లాడుకోవాలంటే ఇది 225cc ఇంజిన్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ వస్తుంది. ఎయిర్ అంటే మనకి ఇది ఎయిర్ ఉంటుంది, లోపల ఆయిల్ ఎక్కువ ఉంటుంది. ఓకేనా, ఆయిల్ కూల్డ్ ఇంజిన్ అంటారు దీన్ని. దీంట్లో పవర్ వచ్చేసి మీకు 20.4 PS పవర్ వస్తుంది. అలాగే టార్క్ వచ్చేసి మీకు 19.93 Nm టార్క్ అనేది వస్తుంది ఈ బండికి. సో దీని డిజైన్ పరంగా, స్టైల్ పరంగా చూసుకుంటే మీకేంటంటే ఫస్ట్ వచ్చేసి ఇందులో రెట్రో డిజైన్ అంటారు దీన్ని, రెట్రో డిజైన్. అలాగే సో దీనికి వచ్చే అన్ని లైట్స్ కూడా ఆల్ ఎల్ఈడి లైట్స్ అంటారు వీటిని. అలాగే రౌండ్ టీ షేప్డ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అంటారు, అసిమెట్రిక్. ఓకే, అసిమెట్రిక్ స్పీడోమీటర్ అంటారు. అలాగే ఈ వీల్కి వచ్చేసి 9 స్పోక్ అల్లాయ్ వీల్స్ అంటారు ఇది. ఓకేనా, 9 స్పోక్ అల్లాయ్స్ వస్తుంది. ఓకేనా, గోల్డ్ కలర్ ఉంటుంది, మీకు రెగ్యులర్ వాటికి రాదు అనమాట. ఓకే, సో రైడింగ్ డైనమిక్స్ వచ్చేసరికి మీకు అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోర్క్ అంటారు, ఇది అప్ సైడ్ డౌన్ మోషన్ ఫ్రంట్ ఫోర్క్ అంటారు. ఓకేనా, యూఎస్డి. సో ఇంకా దీనికి సస్పెన్షన్ వచ్చేసి ఇది ఫ్రంట్, రేర్ వచ్చేసి వెనక ఇది మోనో సస్పెన్షన్ అంటారు. దాంట్లో 7 స్టెప్స్ ఉంటాయి, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, ఇట్లా 7 స్టెప్స్ లో మీకు సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. 7 స్టెప్స్ మోనో అడ్జస్టబుల్ షాక్ అంటారు. అలాగే మీకు క్లచ్ వచ్చి మీకు క్లచ్ దీన్ని అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అంటారు ఇది. సో ఈ క్లచ్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు రెగ్యులర్ క్లచ్ తో పోల్చుకుంటేదండి మీకు గేర్ వేసేటప్పుడు చాలా స్మూత్ గా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడైనా యాక్సిలేటర్ మామూలుగా మీరు గేర్ యూజ్ చేసేటప్పుడు దీన్ని అబ్జర్వ్ చేయొచ్చు మీరు. ఓకేనా, సో టెక్నాలజీ పరంగా వస్తే మీకు అల్టిమేట్ డిజిటల్ క్లస్టర్ అంటారు దీన్ని. సో డిజిటల్ క్లస్టర్ ఏంటంటే మీకు స్మార్ట్ కనెక్ట్ ఉంటుంది, ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా మీకు ఉంటుంది. అలాగే మీకు టర్న్ బై టర్న్ నావిగేషన్ అనేది మీకు ఇందులో చూపిస్తుంది అనమాట. ఒక నావిగేషన్ మీరు ఫోన్ దాన్ని కనెక్ట్ చేసుకొని చూసుకుంటే టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంటుంది. అలాగే వాయిస్ అసిస్టెంట్ కూడా మీకు ఇందులో ఉంటుంది. ఫీచర్ ఏంటంటే సర్వీస్ ఎప్పుడు చేసుకోవాలి, ఏం చేయాలని చెప్పేసి సర్వీస్ పరంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇందులో వస్తుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ ఉంటుంది మీకు. ఓకేనా, మీరు స్టార్ట్ బటన్ యూజ్ చేయగానే రెగ్యులర్ కూడా చూస్తారా, అది ఇంటిగ్రేటెడ్ అంటారు, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ అంటారు దాన్ని. స్టార్టర్ జనరేటర్ ఉంటుంది మీకు అందులో. దీంట్లో వాడేది ఏంటంటే గ్లైడ్ త్రో టెక్నాలజీ అంటారు, జీటీటీ టెక్నాలజీ ఉంటుంది ఈ స్టార్టర్ మోటార్లో. అలాగే మీకు ఇంజిన్ ఏరోడైనమిక్స్ వచ్చేసి అడ్జస్టబుల్ లేవర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా, అలాగే మీకు కంఫర్ట్ కోసం వస్తే లాంగ్ సీట్ ఉంటుంది, లాంగ్ సీటు. ఓకేనా, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ మీకు ఫ్రంట్ వస్తుంది, ఏబిఎస్ ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది. ఓకేనా, అలాగే మీకు రైన్ అండ్ అర్బన్ 2 మోడ్స్ ఉంటాయి, రైన్ మోడ్, అర్బన్ మోడ్స్. 2 హజార్డ్ ల్యాంప్స్ ఉంటాయి ఫ్రంట్, మీకు ఎల్ఈడి ఉంటాయి. ఓకేనా, రైన్ మోడ్స్ ఉంటాయి మీకు. ఓకే, 6 కలర్స్ లో ఉంటుంది, 6 కలర్స్ వచ్చేసి మీకు మేజర్ గా బ్లాక్ ఒకటి, మాగ్మా రెడ్ అంటారు, ఇంకోటి గ్రేసియల్ సిల్వర్, చార్కోల్ అంబర్ అండ్ నింబూస్ గ్రే, అండ్ ఫైనల్లీ మిడ్ నైట్ బ్లూ. 6 కలర్స్ లో అవైలబుల్ ఉంటుంది. 6 కలర్స్ ప్లస్ 3 వేరియంట్స్, మిడ్. ఓకేనా, బేస్, మిడ్, టాప్ 3 టైప్స్ ఆఫ్ వేరియంట్స్ లో అవైలబుల్ ఉంది రోనిన్ వెహికల్. ఓకేనా, సో బేస్ వేరియంట్ లో వచ్చే ఫీచర్స్ మీకు బేస్, అలాగే మిడ్, టాప్. సో బేస్ వేరియంట్ లో ఏమొస్తాయి అంటే ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ప్లస్ బేసిక్ ఇంజిన్ ప్లస్ అసిమెట్రిక్ స్పీడోమీటర్, బ్లాక్ థ్రెడ్ టైర్ వస్తుంది. ఇది బ్లాక్ థ్రెడ్ టైర్ అంటారు దీన్ని. ఓకేనా, ఈ థ్రెడ్స్ అలా ఉంటాయి. అలాగే ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్, డిస్టెన్స్ టు ఎంటీ, ఎన్ని కిలోమీటర్స్ లో ఫ్యూయల్ ట్యాంక్ ఎంటీ అని చెప్పేసి డిటి అంటారు. డిస్టెన్స్ టు ఎంటీ అనే ఫీచర్ కూడా మీకు బేస్ వేరియంట్ నుంచి అవైలబుల్ ఉంది. ఓకేనా, టాప్ వేరియంట్ కాదు, బేస్ వేరియంట్ లో కూడా ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి గేర్ షిఫ్ట్ అసిస్ట్, అలాగే హజార్డ్ ల్యాంప్స్, ట్రిప్ మీటర్ బేస్ వేరియంట్ ఉంటుంది. సర్వీస్ డ్యూ ఇండికేషన్, ఎన్ని కిలోమీటర్ సర్వీస్ అయిపోయిందని చెప్పేసి సర్వీస్ డ్యూ ఇండికేషన్. అలాగే రైన్ అండ్ అర్బన్ మోడ్స్, ఈ 2 మోడ్స్ కూడా బేస్ వేరియంట్ నుంచి అవైలబుల్ ఉన్నాయి. దీని తర్వాత వచ్చే వేరియంట్ మిడ్ వేరియంట్ అంటారు. ఆ మిడ్ వేరియంట్ లో వచ్చేది ఏంటంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, ఫ్రంట్ బ్యాక్ ఏబిఎస్ ప్లస్ యూఎస్డి గోల్డెన్ యూఎస్బి ఫోర్క్ అనేది ఇందులో వస్తుంది మిడ్ వేరియంట్ లో. మిడ్ వేరియంట్ యాడ్ అయ్యి ఈ 2 ఫీచర్లు మాత్రమే. ఓకేనా, సో ఇవి కాకుండా మనకి టాప్ వేరియంట్ ఉంటుంది. టాప్ వేరియంట్ అంటే అన్ని ఫీచర్స్ ఉంటాయి ఇందులో. ఇంకా అడిషనల్ గా ఉన్న టాప్ వేరియంట్ లో ఉండే ఫీచర్స్ ఏంటంటే మీకు డిజిటల్ క్లటర్ విత్ స్మార్ట్ కనెక్ట్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్, రైడ్ అసిస్టెన్స్, టర్న్ బై టర్న్ నావిగేషన్, అలాగే ఈటీఏ ఎస్టిమేటెడ్ టైమ్ ఆఫ్ అరైవల్, కాల్ అలర్ట్స్ ఉంటాయి, ఇన్కమింగ్ కాల్ అలర్ట్స్, అలాగే నావిగేషన్ అలర్ట్స్, వాయిస్ అసిస్టెంట్ లాగానే అదే కాల్ అలర్ట్స్ కూడా దీంట్లో మీకు ఉంటాయి, ఇందులో చూపిస్తుంది. ఓకే, రైడ్ అనాలిసిస్, అడ్జస్టబుల్ లేవర్స్. ఓవరాల్ గా టెక్నికల్ గా ఏంటంటే దీంట్లో వచ్చేసి టెక్నికల్ ఫీచర్స్ మాత్రమే యాడ్ అవుతాయి టాప్ వేరియంట్ లో. ఓకేనా, సో ఈ వెహికల్ వచ్చేసి 159 కేజీస్ ఉంటుంది వెయిట్. మీకు రాయల్ ఎన్ఫీల్డ్ చూసుకుంటే 180 కేజీస్ వెయిట్ ఉంటుంది. అదే రోనిన్ వెహికల్ చూసుకుంటే 160 కేజీస్ వెయిట్ ఉంటుంది. ఇది దానికి దీనికి వచ్చిన మేజర్ డిఫరెన్స్ ఇదే. ఓకేనా,
దాని తర్వాత మేజర్గా ఒకవేళ మీరు కంపారిజన్ చేయాలనుకుంటే ఏదైనా వెహికల్, ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్తో కంపారిజన్ చేయాలనుకుంటే ఈ వెహికల్ ఉన్న ఫీచర్స్ ఏంటి, అందులో లేని ఏంటి, అందులో ఉన్న ఏంటి కంపారిజన్ చేసుకుంటే మేజర్గా వచ్చేసి మీకు స్టార్టింగ్ సిస్టమ్ ఇదేమో ఐఎస్జి టెక్నాలజీతో వస్తుంది. ఓకేనా. రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి కానీ రాయల్ ఎన్ఫీల్డ్లో ఏబిఎస్ మాత్రమే ఉంటుంది, రైడ్ మోడ్స్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్లో లేవు. ఓకేనా వెంకట్, చూస్తున్నారా. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ మనకి యూఎస్డి సస్పెన్షన్ వస్తుంది రోనిన్లో. ఒకవేళ రాయల్ ఎన్ఫీల్డ్ అంటే టెలిస్కోపిక్ అంటారు, దానికి దీనికి ఏంటంటే ఇదేమో యూఎస్డి, అదేమో టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది. ఇంకా మేజర్గా ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఇది 14 లీటర్స్, రాయల్ ఎన్ఫీల్డ్ వచ్చేసి 13 లీటర్సే. ఓకే, రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా కానీ రోనిన్ వెహికల్ ట్యాంక్ కెపాసిటీ పెద్దది, 14 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ వస్తుంది. అలాగే మీకు డిజిటల్ స్మార్ట్ కనెక్ట్ వస్తుంది దీంట్లో రోనిన్కి. కానీ మీరు చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్కి డిజిటల్ అది అనలాగే ఉంటుంది, రెగ్యులర్గా ఉంటుంది, అనలాగ్ ఉంటుంది కానీ డిజిటల్గా ఏం లేదు. బ్లూటూత్ కానీ టెక్నాలజీ పరంగా అయితే రాయల్ ఎన్ఫీల్డ్లో లేదు, ఒక రోనిన్ వెహికల్లో మాత్రమే ఉంది ఈ టెక్నాలజీ. అలాగే ఎల్ఈడి లైట్స్ మన దాంట్లో రోనిన్లో ఉంటాయి, రాయల్ ఎన్ఫీల్డ్లో ఉండవు. ఎల్ఈడి లైట్స్ ఉంటాయి, రాయల్ ఎన్ఫీల్డ్కి అవైలబుల్ లేవు. వాయిస్ అసిస్టెంట్ కూడా రోనిన్లోనే ఉన్నాయి, రాయల్ ఎన్ఫీల్డ్లో లేవు. ఇంకో డిస్టెన్స్లో ఏమిటే కానీ కస్టమ్ మెసేజ్ కానీ. ఇంకో గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 181 mm గ్రౌండ్ క్లియరెన్స్ రోనిన్ వెహికల్లో ఉంది. అదే రాయల్ ఎన్ఫీల్డ్ చూసుకుంటే 160 mm ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ కన్నా రోనిన్ వెహికల్లో గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంటుంది. క్లియరా. సో ఇప్పుడు మిడ్ వేరియంట్లో ఏవే ఫీచర్స్ వస్తాయి రోనిన్ వెహికల్కి చూసి చెప్పండి, పర్లేదు. ఏబిఎస్ విత్ రైడ్ మోడ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ అయితే 180. ఓకే. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానీ డిజిటల్ క్లస్టర్ కానీ ఏమొస్తుంది రాయల్ ఎన్ఫీల్డ్కి, స్మార్ట్ కనెక్ట్, వాయిస్ అసిస్టెంట్, నావిగేషన్, టర్న్ బై టర్న్ నావిగేషన్, డిస్టెన్స్ ఏమంటే కాల్ అలర్ట్స్, సర్వీస్ ఇండికేషన్, ఇలాంటి 6 to 7 ఫీచర్స్ అనేది రోనిన్లో ఉంటాయి. ఇలాంటి ఫీచర్స్ టెక్నికల్ ఫీచర్స్ రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్లో ఉండవు. ఓకేనా. ఇందులో ఉండే మేజర్గా టెక్నాలజీ ఇదే. అలాగే దీంట్లో వేరియంట్లో రావు, మిడ్ వేరియంట్లో రావు.